జిల్లా మంతని పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపాలిటీ రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేసింది. బొక్కలవాగు వంతెన నుంచి ఆర్టీసీ డిపో వరకు రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు మున్సిపల్ చైర్పర్సన్ వాడ్నాల శ్రీనివాస్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్, శ్మశాన వాటిక తదితర అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. పట్టణాభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు శ్రీనివాస్. बुद्धवाली फोटो को నమస్కారం. నిజంగా దాదాపు చాలా ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఈ యొక్క రోడ్డు వెడల్పు కార్యక్రమం, ఎందుకంటే మంతన్ని మోడల్ టౌన్ సిటీగా చేసేందుకు మనందరి ప్రియతమ నాయకులు, ఈ ప్రాంత అభివృద్ధి ప్రాంత ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారి ఆలోచన మేరకు మంతన్ని మోడల్ టౌన్ సిటీగా చేసేందుకు దీనికి ఈ యొక్క రోడ్డుకు దాదాపు 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం. బ్రిడ్జి దగ్గర నుండి డిపో వరకు, డిపో దగ్గర నుంచి దాదాపు కొత్త రోడ్డు, పాత రోడ్డు అని పోచంపడ దాకా దాదాపు పెద్ద ఎత్తున 100 ఫీట్ల రోడ్డును, ఎందుకంటే ప్రజలందరూ మొన్న మినిస్టర్ గారిని కలవడం చేత 90 ఫీట్లు వేయడం జరిగింది. రోడ్డు దగ్గర నుంచి డివైడర్ నుంచి 45 ఫీట్ల, ఇటు 45 ఫీట్లు, అటు 45 ఫీట్లు, ఎందుకంటే చాలా ఇరుగుడుదాం. ఒక లారీ వచ్చినా, ఒక బస్సు వచ్చినా చాలా ఇబ్బంది అయిందని చెప్పి ఇక్కడ నుండి అక్కడ దాకా దాదాపు పెద్ద ఎత్తున, అంటే దాదాపు ఒక 50-60 ఇళ్ళకే కొద్దిగా అదవుతుంది. అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ మా మార్కెట్ కాంప్లెక్స్, అక్కడ జీపీ కాంప్లెక్స్, మున్సిపల్ కాంప్లెక్స్ మాది, బస్టాండ్, ఇవన్నీ తీయంగా కొద్దిగా వెనకల ఊళ్ళో ఒక 5-10 ఇళ్లకు, ఇక్కడ మెయిన్ మా వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి వాళ్ళ కాంప్లెక్స్, అలాగే ఇక్కడ కటిక కిషన్ వాళ్ళ కాంప్లెక్స్, ఈ రెండింటికే బాగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడనే దాదాపు 15 నుంచి 20 ఫీట్ల వెడల్పు కార్యక్రమం స్వచ్ఛందంగా ఈరోజు పెద్ద ఎత్తున, నిజంగా మా వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి మా బిల్డింగ్ ఫస్ట్ కొట్టుకొని మాకు సహకరించి, మా మున్సిపల్కు సహకరించి, మినిస్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు, ఎందుకంటే మంచి రోజు, రేపటి సమావేశం స్టార్ట్ అవుతుంది, ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మంతిని మంచి ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చేందులో మీరందరూ కూడా సహకరించాలి. దయచేసి ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఈ మంతిని టౌన్ను పెద్ద ఎత్తున సుందరవంతంగా తీర్చని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, పెద్ద ఎత్తున కూరగాయల మార్కెట్, రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి మార్కెట్ కడుతున్నాం. అలాగే ఫైర్ స్టేషన్ దగ్గర చికెన్ మార్కెట్, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, అక్కడ కూడా పెద్ద ఎత్తున, మీరు నమ్మరు, రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి సుందరమైన మాది. అలాగే మనము రాష్ట్రంలో మహాప్రస్థానం శ్మశాన వాటిక పెద్ద ఎత్తున మంచిరాళ్ళ కట్టెలు, అలాంటి శ్మశాన వాటికకు మహాప్రస్థానానికి 10 కోట్ల రూపాయలు కూడా శ్రీధర్బాబు గారు మంజూరైంది. అలాగే బొక్కలవాగుపై సుందరవంతంగా పెద్ద ఎత్తున శాంక్షన్ చేసిండు. మీరందరూ కూడా, ప్రజలందరూ ఏంటంటే ఇప్పుడు మనకు అందరూ సహకరించి రోడ్డు వెలుపు కార్యక్రమంలో, ఎందుకంటే ప్రజలందరూ కూడా మాకు భాగస్వామై మాకు మా మున్సిపాలిటీకి మీరు సహకరిస్తే రాబోయే కాలంలో మంత్రిని నెక్స్ట్ పుష్కరాల వరకు, పుష్కరాల్లో కూడా పెద్ద ఫండ్ వచ్చింది, నెక్స్ట్ పుష్కరాల వరకు టౌన్ మంత్రిని అంటే ఏదో చూపిస్తామని సందర్భంగా తెలుసుకుంటూ ఈ రోడ్డు, క్యాంప్ ఆఫీస్ రోడ్డు, అలాగే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి గాంధీ చౌక్ దగ్గర రోడ్డు కూడా పెద్ద ఎత్తున రోడ్డు వెలుపు కార్యక్రమం ఉంటుంది సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలందరూ కూడా మా మున్సిపాలిటీకి సహకరించి ఈ యొక్క మంత్రిని అభివృద్ధి పనులు మీరందరూ కూడా ముందుండాలని సందర్భం మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం.